పరుస్తూ మీరు కూడా మీరు బాధ్యత. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ సమావేశం జరిగింది. మెగా డీఎస్పీ నియామకాలలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని జోగారావు డిమాండ్ చేశారు. విద్యార్థులు నిరుద్యోగులకు న్యాయం చేయలేని మంత్రి పదవిలో కొనసాగడం సరికాదని అన్నారు. సమావేశంలో 3 మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ ఆదేశించింది. ఇందులో మన కుటుంబ సభ్యులు లేరు, మన రక్తబంధువులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళకి కావాల్సిన తెలుగు తమ్ముడికి ఈ జీవోలు అర్థం పెట్టుకుని వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించి వెంటనే మన డోరు మూసింది. ఏమై జీవోలు రెండో క్యాన్సిల్ చేసింది అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రభుత్వం ఒక చట్టం చేస్తే పార్వతీపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చేత కానీ దత్తమ్మ ప్రభుత్వమైన నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండే మోసకారి లేదా దగా చేసే డిఎస్సీల ద్వారా నువ్వు ఇచ్చిన జీవాలను వెనక్కి తీసుకున్న నారా లోకేష్ ఖచ్చితంగా నువ్వు రాజీనామా చేయాలి అని చెప్పి